నిర్మల్ జిల్లాలో యువత కిక్కు కోసం సరికొత్త దారులు వెతుకుతున్నారు. యువత బలహీనతలను ఆసరాగా చేసుకున్న ముఠాలు వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశపడి యువతను మత్తులో ముంచేస్తున్నారు కేటుగాలు. అసలు నిర్మల్ జిల్లాలో కొత్త మత్తు కథేంటి? లెట్స్ వాచ్. నిర్మల్ జిల్లాలో మత్తు బ్యాచ్లే టార్గెట్ గా కొత్త వ్యాపారం మొదలుపెట్టారు. ఆసుపత్రుల్లో ఆపరేషన్ల కోసం ఇచ్చే మత్తు ఇంజెక్షన్లను యువతకు అలవాటు చేసి ఎక్కువ కిక్కిస్తుందని వ్యాపారం మొదలుపెట్టారు. గంజాయి, మద్యం సేవించే యువతను టార్గెట్ గా పెట్టుకుని కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్లు ఈ దందాలోకి దిగారు. షేక్ ఫర్దీన్, పర్వేజ్, చౌహాన్ గోవింద, మహమ్మద్ అబ్దుల్ అనే నలుగురు వ్యక్తులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే ఆశతో మిడాజోలం అనే ఇంజెక్షన్ను యువకులకు అలవాటు చేస్తున్నారు. నలుగురు ఒక గ్రూప్ గా ఏర్పడి మిడాజోలం ఇంజెక్షన్లను అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మిడాజోలం 26 ఇంజెక్షన్లు, 10 సిరంజిలను సీజ్ చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మత్తుకు అలవాటు పడిపోయి గంజాయి అవైలబిలిటీ లేక ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేస్తున్నారు. పర్వేజ్, చౌహాన్ గోవింద్ అండ్ మహమ్మద్ అబ్దుల్ దానిష్ అనే వీళ్ళు నలుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళు కూడా అలవాటు పడ్డారు దీనికి. అండ్ వేరే వాళ్ళకి కూడా అమ్ముతున్నారు. అందరికి ఏం చెప్తున్నారంటే, ఇది మనం గంజాయి మీద బాగా కంట్రోల్ చేసాం కదా, ఒక 6 months నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాం. గంజాయి కొద్దిగా దొరకడం లేదు, సో ఇది ఈజీలీ అవైలబుల్, ఇది వాడండి అని జనాల పిల్లలందరినీ దీనికి అలవాటు చేస్తున్నారు నెమ్మదిగా. షేక్ ఫర్దీన్ జిల్లా కేంద్రంలోని ఓ ల్యాబ్లో టెక్నీషియన్ గా 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. యూట్యూబ్లో మిడాజోలం ఇంజెక్షన్ ఎలా తీసుకుంటారో, అది తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకున్నాడు. దాని గురించి తన స్నేహితులకు చెప్పాడు. అంతా కలిసి ఈ ఇంజెక్షన్ వ్యాపారం మొదలుపెట్టారు. నిర్మల్లోని అక్కడక్కడ హాస్పిటల్లో నుంచి మిడాజోలం ఇంజెక్షన్లను, సిరంజిలను సేకరిస్తున్నారు. మహమ్మద్ పర్వేజ్ కస్టమర్ల దగ్గరికి వెళ్లి ఇంజెక్షన్లు ఇస్తుండేవాడని తెలిపారు పోలీసులు. కిక్కు కోసం మద్యం అలవాటు చేసుకోవడం, మరింత మత్తు కోసం గంజాయి తాగే బ్యాచ్లు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మత్తు ఇంజెక్షన్లను సైతం కొన్ని ముఠాలు విక్రయించి సొమ్ము చేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు పోలీసులు. మత్తుకు బానిసలైతే విలువైన జీవితాలు అర్ధాంతరంగా ముగిసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.